హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే ఫ్రెండ్స్, ఇది కాజు పకోడీ అనమాట ఫ్రెండ్స్. ఇది ముందుగా ఏంటంటే కాజు పక్కన పెట్టేసుకుని దీంట్లో శనగపిండి 1 కప్పుడు, 2 కప్పులేమో బీపిండి అనమాట. ఎక్కువ బీపిండి వేసాను అనమాట ఫ్రెండ్స్ నేను. దాంట్లో ఏంటంటే సరిపడా వాటరు కలుపుకోవాలి. ముందేంటంటే దీంట్లో స్పూనుడు కారం, చిటికెడు మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. అందులో తగినంత సాల్ట్. దీంట్లో ఏంటంటే జీలకర్ర పౌడర్ను, వాము సరిపడినంత వేసుకోవాలన్నమాట. వేసేసుకుని కలిపేసుకుని ముందుగా రెడీ పెట్టేసుకోవాలన్నమాట. ముందు పిండిని రెడీ పెట్టుకున్నాక ఫ్రెండ్స్, దీంట్లో ఏంటంటే కాజును కూడా కలిపేసుకుని ఆయిల్ రెడీ పెట్టేసుకోవాలన్నమాట. పొయ్యి మీద పెట్టేసుకుని బాగా కాగిన తర్వాత ఇలా చిన్న చిన్నగా పకోడీలా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వేసుకున్నాక ఎంతవరకు కంప్లీట్గా అయిపోయినది ఈవినింగ్ స్నాక్గా కూడా తింటారు. ఇవి ఏంటంటే ఫ్రెండ్స్ కొంచెం గట్టిగాను, అంటే బాగా మెత్తగా ఉండవు అనమాట. కొంచెం క్రిస్పీ టైప్లో ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా మంచిది అనమాట. ఇది ఈవినింగ్ స్నాక్గా పనికొస్తాయి అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఒకసారి నా యొక్క ఆల్ ఇన్ వన్ లాగ్స్, అదే ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ మై రెసిపీస్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్. ఒకసారి దాన్ని కూడా విజిట్ చేయండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఫుల్ వీడియోస్ కావాలంటే ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ మై రెసిపీస్ ఛానల్లో బుజ్జి సునీత అని చెప్పేసి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. అందుట్లో ఉంటుందన్నమాట ఫుల్ వీడియోస్ అటు ఇటుగా. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ఆ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇదేంటంటే కాజు పకోడీ అనమాట ఫ్రెండ్స్. ఇది